తండ్రి అయిన దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అదే విధముగా కూడి ఉన్న సంఘమంతటికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మనము గత కొద్దిగా కాలముగా మరి ఒకవైపు రాజుల చరిత్రలో నేర్చుకుంటూ, మరొక వైపు ప్రవక్తల గ్రంథాలను మనము ఏం చేస్తున్నామంటే నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ఇశ్రాయేలు రాజులలో మనము పాఠాలు నేర్చుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఏ రాజు దాకా వచ్చామంటే యెహోరాము అనే రాజు చనిపోయాడు. అక్కడ దాకా మనమైతే నేర్చుకొని ఉన్నాం. యెహోరాము యొక్క చావు ఎలా ఉన్నది అంటే, శత్రువులు బాణములతో అతనిని కొట్టారు. అయితే అతను ఆ దెబ్బలు నయం చేసుకోవడానికి ఒక ప్రాంతానికి, ఇజ్రాయేలు అనే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడికి యోహు అనే ఒక రాజు వచ్చి అతనిని ఏం చేశాడంటే చంపేసినట్లుగా చూస్తాం. అయితే ఒకే రాజు యెహోరాముని, అహజ్యాని, యెజబేలుని, ఈ ముగ్గురిని కూడా ఒక రాజు చంపేయడం చూస్తాం. ఎందుకు చంపాడు, ఏమిటి కారణము అనేది చూసినట్లయితే, దేవుడు తెలియజేశాడు కాబట్టి దానిని ఆ రాజు అనేది చేశాడు. అయితే మరి యోహు గురించి కొద్దిగా అధ్యయనం మనము చేద్దాం. చూడండి, గతంలో మనం నేర్చుకున్నట్లయితే యోహు ఎంతకాలం పరిపాలన చేశాడు అనేది చూసినట్లయితే, అతనిని రాజుగా చేసింది ఎవరంటే దేవుడు. అతన్ని రాజుగా చేసినప్పుడు ఏ ప్రవక్త అతన్ని రాజుగా చేశాడని నేర్చుకున్నాం. ఎలీషా ప్రవక్త రాజుగా చేయడము, ఒక ప్రవక్త అతని మీద వచ్చి అభిషేకించి పారిపోవడం అనేది మనం చూసాం. అయితే అతను ఎంతకాలం పరిపాలన చేశాడు? 12 సంవత్సరములు పరిపాలన చేశాడు. ఇప్పుడు యెహోరాము రాజు ఏమైపోయాడంటే చనిపోయాడు. యెహోరాము రాజు చనిపోయిన తరువాత దేవుడు ఎవరిని నిలబెట్టాడంటే యోహును అనే రాజుని నిలవబెట్టాడు. ఈ యోహు అనే వ్యక్తి గతంలో ఒక పనివాడు, రాజు కింద పనిచేసే ఒక వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియులారా, ఇతను ఎంతకాలం పరిపాలన చేశాడు అనేది చూద్దాం. ఇప్పటిదాకా చూసిన రాజుల అందరిలో కూడా, అంటే మనం ఇప్పటిదాకా ఎంతమంది రాజులను చూసామంటే, యెరోబామును చూసాము, యెరోబాము కొడుకు నాదాబును చూసాము, నాదాబును చంపింది ఎవరంట? బయెషాను చూసాము, బయెషా కొడుకు ఎవరంటే యాలామును చూసాము, యాలామును చంపింది ఎవరు? జిమ్రీ తర్వాత ఏమైపోయాడంటే తనే చనిపోయాడు. తర్వాత ఒమ్రీ కొడుకు ఆహాబు కొడుకు అహజ్యా తమ్ముడు సహోదరుడు యెహోరాము. వీళ్ళ అందరూ కూడా మీరు ఒకవేళ పరిశీలన చేసినట్లయితే ఒక్కళ్ళు కూడా 30 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలన చేయలేదు. అంతకుముందు రాజులు ఇశ్రాయేలు రాజ్యము కలిసి ఉన్నప్పుడేమో 40 ఏళ్ళు పరిపాలన చేసినట్లుగా చూస్తాం. అయితే వీళ్ళు ఎవరు కూడా ఆ 40ని ఏం చేయలేకపోయారంట? టచ్ చేయలేకపోయారు, లేదా దానిని దాటలేకపోయారు. అయితే ఈ యోహు మాత్రము ఈ 9 మంది రాజుల కంటే కొంత ఎక్కువ కాలం ఈయన ఏం చేశాడంటే పరిపాలన చేశాడు. చూడండి, 2 రాజుల గ్రంథము 10వ అధ్యాయము. ఇశ్రాయేలు రాజులలో ఎక్కువ కాలం పరిపాలన చేసిన 2వ రాజు ఇతను అన్నమాట. ఎంతకాలం తిని పరిపాలన చేశాడంటే 2 రాజుల గ్రంథము 10వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదువుకుందాం. షోమ్రోనులో యోహు ఇశ్రాయేలును ఏలిన కాలము 28 ఏండ్లు. అంటే ఇశ్రాయేలు రాజుల పరిపాలన అన్నిటిలో కూడా ఇతను ఎక్కువ కాలం ఇప్పుడు ఏం చేశాడంట? పరిపాలన చేశాడు.
అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, అక్కడ యెహోరాము చనిపోయాడు. ఇక్కడ యోహు ఏమయ్యాడంట? రాజయ్యాడు. అతడు చనిపోవడానికే గాని, ఇతను రాజు అవ్వడానికే గాని గల కారణం ఎవరంటే దేవుడే. అంటే దేవుడు ఏం చేయగలడంటే ఒక వ్యక్తిని తగ్గించగలడు. ఒక వ్యక్తిని ఏం చేయగలడంటే హెచ్చించగలడు. ఒక వ్యక్తి తగ్గింపబడాలన్నా, ఒక వ్యక్తి హెచ్చింపబడాలి అన్నా ఎవరి అనుగ్రహం ఉండాలంటే దేవుని యొక్క అనుగ్రహము ఖచ్చితంగా వాళ్ళ మీద ఉండాలి. చూడండి, మనము ఉదయకాలము కూడా ఒక విషయాన్ని చూసాం. ఏంటి ఆ విషయము అంటే, కీర్తనల గ్రంథము 85వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము 8వ వచనం. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఎవరైతే భక్తులు ఉంటారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసము ఉంటారో వాళ్ళ చెవులంట ఎక్కడ ఉంటాయంట? దేవుడి మాటలు వినడానికి వాళ్ళు ఖచ్చితంగా ఆసక్తి చూపుతారు. అంటే దేవుని యందు విశ్వాసము కలిగిన వారు ఎలా మనం తెలుసుకోవచ్చంటే, వాళ్ళు దేవుని మాటలు వినడానికి వాళ్ళ సిద్ధపాటు కలిగి ఉంటారు. అయితే అలా సిద్ధపాటు కలిగిన వాళ్ళకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, తర్వాత ఆయన తన ప్రజలతో తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చెను. ఎవరైతే దేవుని మాటలు వింటారో, ఎవరైతే దేవుని కొరకు ఆసక్తిగా జీవిస్తారో వాళ్ళకి దేవుడు ఏం కలిగిస్తాడంట? శుభవచనమే చెప్తాడంట. ఎవరితో? తన భక్తులతో. దేవుని యందు ఒకవేళ నువ్వు భయభక్తులు కలిగి ఉండినట్లయితే నీ జీవితం అంతా కూడా ఏం కలిగిద్ది అంటే శుభమే కలిగిద్ది. శుభవచనాలే దేవుడు నీకు తెలియజేస్తాడు. ఇప్పటిదాకా రాజుల కాలంలో మనం పరిశీలన చేసినట్లయితే ఒక ప్రవక్త వచ్చేవాడు, నీకు చెడు జరిగిద్ది అని చెప్పేవాడు. ఒక ప్రవక్త వచ్చేవాడు, నువ్వు జాగ్రత్త ఉండు అని చెప్పేవాడు. అంతేనా? అయితే దేవుని యందు ఒకవేళ నువ్వు భయభక్తులు కలిగి ఉండినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు సమస్తము శుభము జరిగే విధముగా చేస్తూ ఉంటాడు. అయితే శుభవచనము అనే పదానికి ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే పీస్ అనే వర్డ్ వాడతాడనమాట. ఆ పీస్ అనే వర్డ్ను ఒకవేళ పరిశీలన చేసినట్లయితే ఇంగ్లీష్లో దానికి అర్థం ఏమిటి అంటే, దేవుని మాటలు వినేవాడికి ఆయన సమాధానమును కలగజేస్తాడు. దేవుని మాటల ప్రకారముగా జీవించే వాళ్ళకి శాంతి కలగజేస్తాడు. దేవుని మాటల ప్రకారంగా జీవించే వాళ్ళకి నెమ్మది కలగజేస్తాడు. దేవుని మాటల ప్రకారంగా వినే వాళ్ళకి క్షేమమును దయచేస్తాడు, సౌఖ్యమును దయచేస్తాడు, క్షేమమును కుశలమును కలగజేస్తాడు అని తెలియజేస్తున్నాడు. అర్థమవుతుందా? అంటే ఈరోజు మన జీవితంలో క్షేమము, సమాధానము, నెమ్మది లేదా కుశలము ఉండాలి అంటే మనము ఎవరి మాట వినాలంట? దేవుని యొక్క మాట. కాబట్టి మీ జీవితంలో దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. దేవుని మాటల ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. మీకున్న సమయంలో అది కొద్దిగపాటిదైనా, అది ఎక్కువ పాటిదైనా దేవుని కొరకు వినియోగించండి. ఖచ్చితంగా మీకు ఆయన మరి సమాధానమైన పరిస్థితులను దయచేస్తాడు. అయితే దేవుని వాక్యమును వినేవాడికి దేవుడు సమాధానాన్ని, శాంతిని కలగజేస్తాడని చెప్పాడు కదా. మరి 2వ దెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని పరిశీలన చేసినట్లయితే 2వ దెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇప్పటిదాకా దేవుడు ఏం చెప్పాడంటే, ఆయన మాటలను వినిన వానికి సమాధానమును, శాంతిని, నెమ్మదిని, క్షేమమును దయచేస్తాడని చెప్పాడు. అయితే ఆయన ఇంకా ఇక్కడ చెప్తున్నాడు, సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక. ప్రభు మీ అందరికీ తోడైయుండును గాక. ఈరోజు చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, వాళ్ళ ఇళ్ళల్లో దేవుని ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు, యేసుక్రీస్తు బొమ్మలు అనుకుంటారు. లేదా మీ ఇళ్ళల్లో బైబిళ్ళు పెట్టుకుంటూ ఉంటారు.
మీ ఇళ్ళల్లో పాటల పుస్తకాలు పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది ఇళ్ళల్లో ఎక్కడో ఇచ్చిన పాస్టర్ గారు నూనెలు పెట్టుకుంటూ ఉంటారు. కర్చీపు గుడ్డలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే అవి పెట్టుకుని ఏమనుకుంటారంటే దేవుడు నాకు సహాయం చేస్తాడని, దేవుడు నాకు తోడై ఉంటాడని అని అనుకుంటూ ఉంటారు. అంతేనా? కానీ దేవుడు నువ్వు బైబిల్ పెట్టుకుంటేనో, లేదా కచీపులు పెట్టుకుంటేనో, లేదా పాటల పుస్తకాలు పెట్టుకుంటేనో ఆయన తోడుగా ఉండడు. ఆయన ఎప్పుడు తోడుగా ఉంటాడంటే ఆయన మాటలు విని వాటికి లోబడినట్లయితే నీ జీవితంలో సమాధానమును దయచేస్తూ ఆయన ఎల్లవేళలా నీకు ఆయన తోడుగా ఉండేవాడిగా ఉంటాడు. అయితే ఇప్పటిదాకా నేను ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ యోహు అనే రాజుకి దేవుడు మరి తోడుగా ఉన్నాడా? ఈ యోహు అనే రాజుకి దేవుడు సహాయం చేశాడా? మరి ఈ యోహు దేవుని మాటలు విన్నాడా? ఇప్పటిదాకా దేవుని మాటలు వినిన వానికే దేవుడు తోడుగా ఉంటాడని మనం చూసాం కదా. మరి యోహుకి దేవుడు తోడున్నాడా లేదా? అది చూద్దాం. ఇప్పటిదాకా యోహు ఎంతకాలం పరిపాలన చేశాడని విన్నాము? 28 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అయితే యోహు ప్రవర్తన ఎలా ఉన్నది చూద్దాం. చూడండి 31వ వచనం, 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయము 31వ వచనంలో మనం చూద్దాం. 30 నుంచి మనం పరిశీలన చేసినట్లయితే, కావున యెహోవా యోహుతో నిలాగు సెలవిచ్చెను, నీవు నా హృదయ ఆలోచన అంతటి చొప్పున ఆహాబు కుటుంబీకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చితివి గనుక నీ కుమారులు 4వ తరము వరకు ఇశ్రాయేలు రాజ్య సింహాసనము మీద ఆసీనులగుదురు. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యెరోబాము చేసిన పాపములను యోహు ఏమాత్రము విసర్జించని వాడై ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయను. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన విషయం అంటే యోహుని రాజు కింద పనిచేసే వ్యక్తిని దేవుడే ఏం చేశాడంట? రాజుగా నియమించాడు. రాజుగా నియమించిన తరువాత ఇతను ఎన్ని సంవత్సరములు పరిపాలన చేశాడంటే 28 సంవత్సరములు ఇతను పరిపాలన చేశాడు. ఈ పరిపాలనలో అతని జీవితంలో అతడు దేవుడు చెప్పిన పనులు చేశాడు, కానీ దేవునిని శ్రద్ధగా వెతకల. ఇక్కడ చూడండి, ఒక్కోసారి కొంతమంది దేవుని పనులు చేస్తారు కానీ దేవుని కార్యక్రమాలలో శ్రద్ధగా ఉండరు. దేవుని పనులు చేస్తారు కానీ దేవుని వాక్యమును సరిగా వినరు. కొంతమంది దేవుని పనులలో ఆసక్తిగా ఉంటారు కానీ వాక్యానుసారంగా వాళ్ళు ఏం చేయరంట? జీవించరు. కానీ వాళ్ళు భక్తులను అనుకుంటారేమో, నేను దేవుని పని చేస్తున్నా కాబట్టి నేను భక్తిపరుడిని, నేను దేవుని పని చేస్తున్నా కాబట్టి నేను భక్తిపరురాలని అనుకుంటున్నావు. కానీ దేవుని పని మాత్రమే కాదు ఆయనకు కావాల్సింది. పనితో పాటు ఆయన ఏం కోరుకుంటున్నాడంట? శ్రద్ధాభక్తులను. భక్తి కాదు, శ్రద్ధాభక్తులను. అంటే దేవునిని ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, ఆయనని మన అందరము కూడా ఎలా వెతకాలంటే శ్రద్ధగా వెతకాలి. అంటే ఈరోజు చాలామంది ప్రార్థనలకు వస్తూ ఉంటారు, అదరా వచ్చే వాళ్ళు ఉంటారు. అంతేనా? లేదంటే కొంతమంది ఏదో ఖాళీగా ఉన్నాం కదా కూర్చునే వాళ్ళు ఉంటూ ఉంటారు. లేదా ఏదైనా ఇస్తే వచ్చి తీసుకుని వెళ్దామని అనుకుంటూ ఉంటారు. అయితే దేవుడు మాత్రము తన భక్తులు, తన బిడ్డలు ఎలా ఉండాలని అనుకుంటున్నాడంటే, ఆయన ప్రార్థనా మందిరానికి జనాలు ఎలా రావాలనుకుంటున్నారంటే శ్రద్ధగా రావాలంట. అంటే కార్యక్రమం ఉందో లేదో తెలుసుకుని సమయానికి కూర్చొని శ్రద్ధను చూపించి దేవుని యందు భక్తిని కనపరచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అంటే దేవుని ఎడల తన భక్తులకు ఏమి ఉండాలంటే ఇంట్రెస్ట్ ఉండాలి, అంటే ఇష్టము చూపించాలి. ఈరోజు దేవుడు తన బిడ్డల నుంచి కోరుకునేది ఏంటంటే, తన భక్తులు అందరూ కూడా ఆయనను ఎలా ఆరాధించాలంటే శ్రద్ధగాను
ఇష్టముగాను ఆయనను వెదకాలి, ఆయనను ఆరాధించాలి. దేవుని పని చేసినంత మాత్రాన దేవుడు మనలను దీవించడు. దేవుని పనిని చేస్తూ మనము వాక్యమును వింటూ శ్రద్ధగా ఆయనను వెతుకుతున్నట్లయితేనే మనం ఏమవుతామంటే ఆశీర్వదింపబడతాం. అయితే యోహు మాత్రము తన జీవితంలో దేవుడు చెప్పిన పనులు చేశాడు కానీ దేవుని ఎడల ఏమి లేదంటే అతనికి శ్రద్ధ లేదు. ఈరోజు చూడండి, చాలామంది కూడా ప్రార్థనలకి రారు కానీ కానుకలు ఇస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారా లేదా? అయితే కానుకలు ఇచ్చినంత మాత్రాన దేవుడు దీవిస్తాడా? ప్రార్థనలకు రారు కానీ ఒకవేళ లడ్డూలో, బూందీలో, స్వీట్లో ఇస్తూ ఉంటారు. చర్చికి భోజనాలు పెడుతూ ఉంటారు. అంటే భోజనాలు పెట్టినంత మాత్రాన దీవిస్తాడా? దీవించు. అంటే దేవుని పనిలో చేయడమే కాదు కానీ దేవునిని ఆరాధించడంలో కూడా తన ప్రజలకు ఏముండాలంట? శ్రద్ధ భయభక్తులు ఉండాలని దేవుడైతే కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ యోహు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఇతను ఏమి లేదంట? శ్రద్ధ లేదు. అయితే శ్రద్ధ లేనప్పటికీ కూడా మరి ఇతను మంచివాడా చెడ్డవాడా? ఒకవేళ మీకు ఒక చిన్న ఉదాహరణ, ఒక థమ్సప్ బాటిల్ తీసుకొచ్చాం, దానిలో ఒక కొంచెం పురుగుల మందు ఎక్కువ థమ్సప్ పోసాను అనుకుందాం. ఏం పోసానండి? ఇప్పుడు దాన్ని ఎవరైనా థమ్సప్ అనుకుని తాగుతారా? పురుగుల మందు అనుకుంటారా? థమ్సప్ అనుకుంటారా? పురుగుల మందు అనుకుంటారా? థమ్సప్ తాగామనుకోండి ఏమవదు. ఇప్పుడు ఇది తాగితే అంతేనా? అంటే ఇప్పుడు దీన్ని ఎవరు కూడా థమ్సప్ అనరు. దాన్ని ఇప్పుడు ఏమంటారు? అదేంటి థమ్సప్ ఎక్కువ ఉంది కదా, ఉన్నా సరే పురుగుల మందు కొంచెం ఉన్నా చాలు, అంతేనా? అలాగే ఒక మనిషిలో దేవుని పని నువ్వు ఎంత చేసినా కూడా దేవుని యందు నీకు భయభక్తులు లేకపోతే, దేవుని నువ్వు శ్రద్ధగా వెతకకపోతే, దేవుని యందు నువ్వు సరైన అవగాహన పొందకపోతే, నువ్వు దేవుని కొరకు చేసిన పని అంతా కూడా ఆయన దానిని చూడడు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మనం చేయవలసిన పని ఏమిటి అంటే దేవుని పనిని చేస్తూ దేవుని వాక్యమును వింటూ దేవుని వాక్యానుసారముగా మనం జీవించినట్లయితే ఆయన మనలను ఏం చేస్తాడంటే ఖచ్చితంగా దీవిస్తాడు. అయితే యోహు ఒక కోణమేమో దేవునిని శ్రద్ధగా వ్రతకల, కానీ దేవుడు చెప్పిన పని మాత్రం చెప్పినట్లుగా చేశాడు. ఏం చేశాడు అనేది చూసినట్లయితే మొన్న రోజు మనం చదివాం. దేవుడు యోహుకి ఏం చెప్పాడంటే, రాజుగా అభిషేకించిన తరువాత నువ్వు వెంటనే వెళ్ళి ఎవరిని చంపాలంటే యెహోరామును చంపాలి, ఆహాబు సంతతిలో ఉన్న వాళ్ళని చంపాలి. అతను ఏం చేశాడంటే యెహోరామును చంపేశాడు, అహజ్యాని చంపేశాడు, యెజబెలుని చంపేశాడు. అంటే దేవుడు చెప్పిన పని చాలా సిన్సియర్గా చేశాడు. అయితే ఇంకా పని ఉంది. దేవుడు అతనికి అప్పచెప్పిన పని ఏమిటి అంటే, యోహు నువ్వు రాజు అయిన తర్వాత నువ్వు ఆహాబు సంతతి మొత్తాన్ని కూడా ఏం చేయాలంట? నాశనం చేయాలి. ఆహాబు సంతతి మాత్రమే కాదు కానీ బయలు ప్రవక్తలను, వాటిని ఆరాధించే వాళ్ళని, వాటిని పూజించే వాళ్ళని, వాళ్ళందరినీ కూడా ఏం చేయాలంటే చంపేసేయాలి. ఇప్పుడు యోహు ఆహాబు కొడుకులను చంపేశాడు, ఆహాబు మనవన్ని చంపేశాడు, ఆహాబు భార్యని చంపేశాడు. అయినప్పటికీ కూడా ఆహాబుకి సంతానం అనేది ఇంకా ఉంది. చూడండి, 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. షోమ్రోనులో ఆహాబునకు 70 మంది కుమారులు ఉండిరి. యోహు వెంటనే తాకీదులు రాయించి షోమ్రోనులో నుండు యెజ్రెయేలు అధిపతులను, పెద్దలను, ఆహాబు పిల్లలను పెంచిన వారికిని పంపి ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, మీ యజమాని కుమారులు మీ యొద్దనున్నారు. అంటే ఆహాబు
కుమారులు ఎక్కడెక్కడ ఉన్నారంటే షోమ్రోనులో ఉన్నారు. ఆహాబు కుమారులు ఎక్కడ ఉన్నారంటే యెజ్రెయేలు ప్రాంతంలో కూడా ఉన్నారు. యెజ్రెయేలు ప్రాంతంలో ఉన్నారు కాబట్టి యెహోరాము ఎక్కడికి వెళ్ళాడు వైద్యం చేయించుకోవడానికి? యెజ్రెయేలు వెళ్ళారు, అంతే కదా. మన వాళ్ళు ఎక్కడుంటే మనం కూడా అక్కడికే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే యోహు ఏం చేశాడంటే లెటర్ రాశాడంట. ఏమని లెటర్ రాశాడంటే, ఆహాబు సంతతిని ఎవరైతే పెంచుతున్నారో, ఆహాబు సంతతిని ఎవరైతే పోషిస్తున్నారో, వాళ్ళ పిల్లలందరూ మీ దగ్గర ఉన్నారు కదా, మీరేం చేస్తారంటే, దేవుడైతే నన్ను రాజుగా నియమించాడు, దేవుని ప్రవక్త అయితే నన్ను అభిషేకించాడు, అయితే మీ యజమాని పిల్లలలో ఎవరైనా సమర్థులు ఉన్నారా అని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడంట? సమర్థులు ఉన్నారా? ఒకవేళ ఈ 70 మందిలో ఎవరైనా సమర్థులు ఉంటే మీరు అతనిని ఏం చేయండి అంటే రాజుగా నిలవబెట్టండి. అయితే చెప్తున్నాడు చూడండి, 2వ వచనం, మరియు మీకు రథములను గుర్రములను ప్రాకారము గల పట్టణమును ఆయుధ సామాగ్రియు కలవగదా. అంటే 70 మంది పిల్లలను పెంచడానికి కావాల్సిన ఆస్తిపాస్తులు ఉన్నాయి, రాజుగా ఉండడానికి ఉన్న 70 మంది సంతానము కూడా ఉన్నారు, మీ దగ్గర ఆయుధాలు ఉన్నాయి కదా. ఆ 70 మందిలో ఎవరో ఒకరిని, యెహోరాము చనిపోయాడు కదా, నేను చంపేశా, మరి అతనికి బదులుగా ఎవరినైనా రాజుగా నిలవబెట్టండి. ఆ నిలవబెట్టినట్లయితే అని అక్కడ ఆయన ఒక లెటరు రాశాడు. అయితే ఆ లెటర్ చదివినప్పుడు వీళ్ళందరూ కూడా, అమ్మో, ఈ యొక్క యెహోరాముని ఏం చేశాడు? చంపేశాడు. అహజ్యాని ఏం చేశాడు? చంపేశాడు. ఎంతో ఒక పవర్ఫుల్ లేడీ అయిన యెజ్బేలును కూడా ఏం చేశాడంట? చంపేశాడు. మరి అంతమందిని చంపేశాడు కదా, మరి మనలను బ్రతకనిస్తాడా? మనల్ని ఊరుకోడు అని వీళ్ళు ఏమైపోయారంటే ఆహాబుని పెంచే వాళ్ళు భయపడిపోయారు. అయితే మళ్ళా 2వ లెటర్ రాశాడన్నమాట. 2వ లెటర్ రాసి, మీరు మీ దగ్గర ఉన్న పిల్లల్లో ఎవరో ఒకరిని రాజుగా నిలవబెడతారా, లేదా మీరు నాకు లోబడినట్లయితే, నా మాట వినిన వాళ్ళైతే, నా పక్షమును ఉండిన వాళ్ళైతే ఆ 70 మంది సంతానం యొక్క తలలను కోసి గంపలలో తీసుకురండి అని చెప్తాడనమాట. అయితే చూడండి 5వ వచనం చదువుకుందాం. కుటుంబపు అధికారియు పట్టణపు అధికారియు పెద్దలను పిల్లలను పెంచిన వారును కూడి యోహుకు వర్తమానము పంపి, మేము నీ దాసులము. అంటే మొదట నువ్వు లెటర్ పంపించావు కదా, మొదటి లెటర్లో ఏం చెప్పావు? ఎవరినో ఒకరిని రాజుగా పెట్టమన్నావు. రాజుగా మేము పెట్టలేం, ఎందుకంటే నువ్వు బలవంతుడివి కదా. నువ్వు ఆల్రెడీ ఎంతమందిని చంపేశావు? 2 చంపేశావు, రాజుల్ని, గొప్ప రాజుల్ని చంపేశావు కదా. కాబట్టి మేము నీకు దాసులమే, నువ్వు ఏది చెప్తే అది మేము చేస్తాము అని చెప్పారు. అయితే ఆయన చెప్తున్నాడు చూడండి, నీ సెలవు ప్రకారము సమస్తము జరిగించదము, మేము ఎవరికి రాజుగా చేసుకొనము. అంటే నీకు వ్యతిరేకంగా మేము ఎవరిని కూడా నిలవబెట్టము అని చెప్తున్నాడు. నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని చేయమని తెలియజేసిరి. అయితే మొదటి లెటర్ రాసినప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, మేము ఎవరిని రాజుగా చేసుకోము, నీకు మేమేమైపోయాము? దాసులం అయిపోయాం. దాసులు అంటే పనివాళ్ళు దాసుడు అంటారు కదా. యజమాని చెప్పే మాట పనివాడు ఏం చేయాలి? వినాలి. విని దాని ప్రకారం ఇష్టమున్నా ఇష్టము లేకపోయినా చేయాలి. అయితే అతను 2వ లెటర్ రాశాడు అన్నమాట. 6వ వచనం, అప్పుడు అతడు 2వ తాకీదు రాయించి, మీరు నా పక్షమును నుండి నా మాట వినుటకు ఒప్పుకొనిన ఎడల మీ యజమాని కుమారులు తలలను తీసుకుని రేపు ఈ వేళకు యెజ్రెయేలునకు నా యొద్దకు రండని ఆజ్ఞ ఇచ్చెను. 70 మంది రాజకుమారులను వారిని పెంచిన పట్టణపు పెద్దల యొద్ద ఉండిరి. అయితే ఏం చెప్పాడంటే, మీరు నా పక్షాన ఉండినట్లయితే, మీరు నా మాట వినేవాళ్ళైతే, మీరు నా దాసులైతే, మీరు ఎవరినైతే పెంచి పోషించి పెద్దోళ్ళను చేసి ప్రయోజకులను చేస్తున్నారో వాళ్ళ తలలు ఎక్కడ ఉండాలంటే రేపు ఈ టయానికి నా దగ్గర ఉండాలి. చెప్పిన మాట వినేవాళ్ళైతే, దాసులైతే ఉంటారా ఉండరా?
అయితే వీళ్ళందరూ కూడా నిజంగా మనం ఒక్కోసారి చూడండి, మనుషులకు భయపడినంత విధముగా దేవునికి ఒక్కోసారి భయపడం. యోహు మాటలకి వాళ్ళందరూ భయపడిపోయి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళే పెంచి పెద్దవాళ్ళని చేసిన వాళ్ళ అందరి తలలు నరికి గంపలలో తీసుకొచ్చి యెజ్రెయేలు ఉన్న ఊరిలోకి తెచ్చారు. మీరు ఇక్కడ గమనించండి, ఆహాబు కుటుంబం అంతా కూడా పతనము జరిగిన ప్రాంతం ఏది ఉందంటే ఈ ఇజ్రాయేలే. ఆ ప్రాంతంలోనే యెహోరాముని చంపాడు. ఆ ప్రాంతానికి కొంచెం దగ్గరగా అహజ్యాని చంపాడు. ఇప్పుడు అదే ప్రాంతంలో వాళ్ళ బిడ్డలందరినీ కూడా చంపేస్తున్నాడు. నిజంగా ఒక్కోసారి మనం అనుకుంటూ ఉంటాం, మన మరణము ఎక్కడ డిసైడ్ అవ్వాలో మనకు కూడా తెలియదు. కొంతమంది చూడండి, పాపం భక్తిగా ఉండి ఆ ఊరో ఈ ఊరో వెళ్తారు, వస్తూ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు ఉంటూ ఉంటారు. ఒక్కోసారి ప్రయాణాలలో గుండె అయిపోయిన వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. అయితే వీళ్ళ మరణం ఎలా ఉన్నది అంటే, దేవుడు నిర్ణయించాడు, వాళ్ళ తలలు వాళ్ళ మొండాలు వేరు అయిపోతాయి. అయితే గంపల్లో వచ్చాయన్నమాట. గంపల్లో వచ్చిన తర్వాత మరి ఒక దూత వచ్చి యోహుకు చెప్తున్నాడు, రాజా నువ్వు ఏదో చెప్పావు కదా నిన్న, వాళ్ళందరూ తలకాయలు తమ్మని. నువ్వు చెప్పినట్లే నీ మాట విని వాళ్ళందరూ ఏం తెచ్చారంటే తలకాయలు తెచ్చారు. అయితే అక్కడ కుప్పలుగా పోయండి అంటాడు. ఎన్ని కుప్పలుగా పోయమన్నాడంటే 2 కుప్పలుగా. ఆ 2 కుప్పల్లో ఏమున్నాయంటే ఆహాబు యొక్క సంతానము యొక్క తలలు ఉన్నాయి. ఈ మరణము మీరు చెప్పాలి, ఈ మరణము మంచి మరణమా చెడ్డ మరణమా? ఎందుకు చెడ్డ మరణము? ఎందుకు చెడ్డ మరణము అంటే, ఇక్కడ మీరు గమనించినట్లయితే యుద్ధములో వెళ్ళి చనిపోతే యుద్ధ వీరుడు అవుతాడు, అంతేనా? కానీ వీళ్ళ మరణం యుద్ధ వీరుడు కాదు. వాళ్ళు అంటే శిరస్సులు ఖండించబడ్డాయి, శిరస్సులు ఛేదించబడ్డాయి. దానికి గల కారణం ఎవరో తెలుసా? ఆ 70 మంది కాదు, ఆ 70 మంది పుట్టుకు కారణమైన ఆహాబు. అంటే ఆహాబు చేసిన పాపములను బట్టి, ఆహాబు మీద వచ్చిన శాపములు వీళ్ళ తలలు ఈరోజు ఎక్కడ ఉన్నాయంటే గంపలో ఉన్నాయి. ఆ గంపలో తలలు 2 పోగులుగా తయారు చేయబడ్డాయి. ఒక్కోసారి మనము మాట్లాడే చెడు మాటలు, మనము మాట్లాడే చెడు ప్రవర్తన, మనము నడుచుకునే తీరు, ఆ ప్రభావం అంతా కూడా ఒక్కోసారి ఎవరి మీద పడుతుంది అంటే తరువాత వారి యొక్క తరాల మీద పడుతూ ఉంటుంది. కాబట్టి రేపటి తరము బాగుండాలి అంటే ఈరోజే నువ్వేం చేయాలంటే అన్నిటికీ దేవునికి లోబడాల్సిన అవసరము ఉన్నది. ఆహాబు జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఆయన ఎవరికి కూడా దేవునికి భయపడి జీవించిన వ్యక్తి కాదు. అప్పుడు చెప్తూ ఉన్నాడు చూడండి 9వ వచనం, ఉదయమైనప్పుడు అతడు బయటకు వచ్చి నిలిచి, ముందు రోజు తలలు తెచ్చిపడ్డాయి కదా, ఒకరోజు వార్నింగ్ ఇచ్చాడు రేపటి కల్లా ఇక్కడ తలలు ఉండాలని. 2వ రోజు తలలు వచ్చాయి. 3వ రోజు ఆయన బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఉదయమైనప్పుడు అతడు బయటకు వచ్చి నిలచి జనుల అందరినీ చూచి, మీరు నిర్దోషులు, నేను నా యజమాని మీద కుట్ర చేసి అతన్ని చంపి తిని. అంటే మీరందరూ ఏమనుకుంటున్నారంటే యెహోరాము కింద నేను పనిచేసే వ్యక్తిని, యెహోరాముని కుట్ర చేసి చంపానని అనుకుంటున్నారేమో. కుట్ర చేసింది నేను కాదు, అతన్ని చంపింది నేను కాదు. ఈ కార్యము చేయడానికి తలపెట్టింది ఎవరంటే దేవుడే. దేవుడి మాట తన అహాబు వినలేదు కాబట్టి, అహాబు చేసిన పాపమునకు, అహాబు మీదకు వచ్చిన శాపమునకు వాళ్ళ సంతానం అంతా కూడా ఏమైపోయారంటే చనిపోయారు. అక్కడ చెప్తున్నాడు, అయితే వీరందరినీ ఎవరు చంపిరి? నన్ను కుట్ర చేశారని అనుకుంటున్నారేమో, మరి వీళ్ళందరినీ ఎవరు చంపారు అంటే ఒక లోకంలో ఒక సామెత ఉంటుంది. ఏమిటి అంటే పుట్టించేవాడే కానీ గిట్టించేవాడే కానీ ఎవరంట? దేవుడే. ఇక్కడ వీళ్ళందరూ చావులకి గల కారణం మేము చేసిన కుట్రో, మేము వేసిన ఆలోచనలో, మేము పన్నిన పన్నాగాలో కావు. ఒక్కసారి మనం అనుకుంటూ ఉంటాం, ఏం పాపం చేశానా ఇలా జరుగుతుంది అని. నిజంగా
కొన్ని పరిస్థితులు ఎలా ఎదురవుతూ ఉంటాయంటే మనతో ఉన్న వాళ్ళే మనల్ని ఎన్నుపోటు పొడుస్తారు. మనం ఏమనుకుంటామంటే వాడిని మోసగాడు అనుకుంటాం కానీ ఆ వెన్నుపోటు పొడవడానికి ఎవరు అవకాశం ఇచ్చుంటారు? దేవుడు ఇచ్చుంటాడు. కాబట్టి ప్రియులారా, ఆహాబు సంతతి 70 మంది తలలే కానీ యెహోరాము సంతానం ఆహాబు సంతానం అంతే కానీ తన భార్య కానీ చనిపోవడానికి గల కారణం ఏమిటంటే యోహు కుట్ర కాదు, యోహు యొక్క ఎన్నుపోటు కూడా కాదు. దానికి గల కారణం ఎవరంటే ఆహాబు యొక్క పాపము, ఏలియా యొక్క శాపము. ఏలియా ఆయన ఏం చెప్పాడంటే కింద చెప్తున్నాడు చూడండి, 10వ వచనం. ఆహాబు కుటుంబీకులను గూర్చి యెహోవా సెలవిచ్చిన మాటలలో ఒక్కటియు నెరవేరక పోదు. తన సేవకుడైన ఏలియా ద్వారా తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చునని చెప్పాడు. అంటే ఏలియా ప్రవర్తన ఆహాబు ఎంత బాగా ఇబ్బంది పెట్టాడో చూడండి. ఎంత కడుపు మండి ఉంటే ఏలియా ఆ విధంగా ఆహాబుని శిక్షించాలని ఆ రోజే తెలియజేశాడు. అంటే దేవుడు సెలవిచ్చిన మాట ఒక్కటి కూడా ఎన్నడూ కూడా తప్పిపోదు. అది కొంచెం టైం తీసుకోవచ్చు కానీ సమస్య అనేది తగ్గదు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఆశీర్వదించాడు అంటే ఖచ్చితంగా ఆశీర్వాదం వస్తుంది. దేవుడు ఒకవేళ శపించాడంటే ఖచ్చితంగా ఏమొచ్చింది? శాపం వచ్చింది. అయితే ఇక్కడ మనము దేవుని నుంచి ఆశీర్వాదం పొందాలన్నా, దేవుని నుంచి శాపము పొందాలన్నా అది ఎవరి చేతిలో ఉందంటే మన చేతిలో. ఇందా మీకు చెప్పాను కదా, ఏమని చెప్పా? దేవుని మాటలు వినిన వానికి దేవుడు ఏం చెప్తాడంటే శుభవచనమే చెప్తాడు. ఇప్పుడు ఆహాబు కుటుంబానికి శుభం జరిగిందా, కీడు జరిగిందా? కీడు జరగడానికి గల కారణం ఏంటంటే తను దేవుని మాటలు వినకపోవడం, సమాధానకర్త అయిన దేవునిని ఆయన నమ్మకపోవడం. అందుకే అతని కుటుంబంలో ఏమి లేదంటే సమాధానము లేదు. మీరు మీ జీవితంలో సమాధానకర్త అయిన దేవునిని తెలుసుకుని ఆయన మాటలను విని దాని ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ కుటుంబాలలో సమాధానాన్ని ఆయనే కలగజేస్తాడు. అయితే దేవుడు అప్పచెప్పిన పనులలో ఆయన ముందుగా ఆహాబు సంతతి మొత్తాన్ని కూడా చంపేసేసాడు. అయితే అకస్మాత్తుగా ఈ ఆహాబు పిల్లలను చూడడానికి చుట్టాలు వచ్చారు. ఎవరు వచ్చారండి? చుట్టాలు. యోధా రాజైన అహజ్యాని చూడడానికి చుట్టాలు వచ్చారు. చుట్టాలు వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళు బ్రతుకున్నారా లేదా? లేరు. మరి వాళ్ళు తెలిసి వచ్చారో తెలియకొచ్చారో మనకి తెలియదు. వస్తూ ఉంటే యోహు వాళ్ళు ఎదుర్కొన్నారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీ ముఖాలు కొత్తగా ఉన్నాయి, ఊరికి కొత్త అని అడిగారు. అవును, మేము కొత్త వాళ్ళమే. అయితే మేము వచ్చిన పని ఏమిటంటే మేము అహజ్యా సహోదరుని చూడడానికి వెళుతూ ఉన్నాం, రాజకుమారులను రాణిని దర్శించడానికి వెళుతూ ఉన్నాం. మరి వాళ్ళు బ్రతుకున్నారా? అసలు వాళ్ళని చంపేసినోడే ఇప్పుడు ఏమడుగుతున్నాడు? వాళ్ళని ప్రశ్నలు అడుగుతున్నాడు. అయితే అప్పుడు ఆయన కూడా వీళ్ళను కూడా ఏం చేశాడంటే 14వ వచనం చూడండి. వారిని సజీవులుగా పట్టుకొనుడని అతడు చెప్పగా వారు వారిని సజీవులుగా పట్టుకొని ఒకనినైనను విడువక గొర్రె వెంట్రుకలు కత్తిరించు ఇంటి గోతి దగ్గర 42 చంపిరు. అంటే 42 మంది వీళ్ళని చూడడానికి వచ్చారు. చూడడానికి వచ్చిన వాళ్ళని కూడా ఏం చేశారంట అంటే ఇక్కడ మీరు గమనించండి, చెడ్డవాళ్ళతో సహవాసాన్ని, చెడ్డవాళ్ళతో చూడడం కానీ, చెడ్డవాళ్ళతో నడవడం, మాట్లాడడం, చెడ్డవాళ్ళలో కార్యక్రమాల్లో పాల్గొనడము చాలా ఏంటంట ప్రమాదకరం. దీనిని బట్టి అంతేనా? పాపం వీళ్ళేం పాపం చేయలేదు, కానీ వీళ్ళు చేసిన తప్పు ఏంటంట చెడ్డవాళ్ళని కలుసుకోవాలని వెళ్ళడం, చెడ్డవాళ్ళని చూడడానికి వెళ్ళడం. కాబట్టి మనం ఒకరితో సహవాసం చేస్తున్నామంటే, ఒకరితో పనిలో పాలిభాగస్థలం అవుతున్నామంటే, ఒకరితో మన జీవితపు అడుగులు ముందుకు వేస్తున్నామంటే ఖచ్చితంగా వాళ్ళు మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు, విధేయులు అవిధేయులు తెలుసుకుని వాళ్ళతో మనం ఏం చేయాలంటే అడుగులు వేయాలి. అలా కాకుండా ఎవరో ఒకరితో మాట్లాడదాము, ఎవరో ఒకరితో పని చేసుకుందాం అనే ఆలోచనలు ఒకవేళ చేస్తే దేవుడు వాళ్ళని కూడా ఏం చేస్తాడంటే నశింపజేస్తాడు. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆహాబ్ పిల్లలు చచ్చిపోయారు, ఆహాబ్ భార్య చనిపోయింది, ఆహాబును చూడడానికి వచ్చిన 42 మంది కూడా చనిపోయారు. అంటే యోహు చాలా సిన్సియర్గా పనిచేస్తున్నాడు. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చాలా డెడికేటెడ్గా పనిచేస్తూ ఉన్నాడు.
అయితే ఇప్పుడు యోహుకి ముందున్న లక్ష్యం ఏంటంటే బయలు దేవతలను ఆరాధించే ప్రవక్తలను, యాజకులను, వ్యక్తులను ఏం చేయాలంటే చంపేసేయాలి. అయితే ఇతను ఇక్కడ ఒక వ్యక్తితో సహాయాన్ని అడుగుతాడు. చూడండి 15వ వచనం. అచ్చటి నుండి అతడు పోయిన తరువాత తాను ఎదుర్కొని వచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతన్ని కుశల ప్రశ్నలు అడిగి, నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా అని అతన్ని అడుగుగా, యెహోవానాదాబు ఉన్నదనెను. అంటే యోహు ఏమంటున్నాడంటే, యెహోవానాదాబు యోహు ఎదురుపడ్డారు. ఎదురుపడిన తర్వాత యోహు ఏమంటున్నాడంటే, నీ ఎడల నాకు ఎలాగా మంచి స్వభావం ఉందో, మంచి ఆలోచనలు ఉన్నాయో నీకు కూడా ఉన్నాయా అని అడిగాడు. అంటే ఇప్పుడు యోహు ఎవరి కోసం పనిచేస్తున్నాడు ఇక్కడ? దేవుని కొరకు. అంటే ఇప్పుడు యెహోనాదాబును కూడా ఏమనుకుండొచ్చు, నువ్వు కూడా దేవునికి లోబడే ఆలోచనలు నీకున్నాయా, లేదా ఆహాబును సంతతిని చంపేశానన్న కోపం నీలో ఉందా అని అడిగాడు. అప్పుడు యెహోనాదాబు అంటున్నాడు, నాకేం కోపం లేదు, నేను కూడా దేవుని సంకల్పం ప్రకారంగా నీతో నడవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే చూడండి, అప్పుడు యెహోనాదాబుని ఏం చేశాడంటే తన రథం మీద ఎక్కించుకుని తన జీవితంలో ముందుకు తీసుకెళ్ళాడు. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన విషయం ఇంకొకటి చెప్తాను. మనం ఎవరితో మన జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే, మన జీవితంలో చాలామంది పరిచయం అవుతారు. ఇరుగు పొరుగు వాళ్ళు, పని వాళ్ళు, చదువుకునే వాళ్ళు, చుట్టాలు చాలామంది ఉంటారు. ఎవరితో మాత్రమే మనం ముందుకు వెళ్ళగలమంటే మన ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు ఒకటిగా ఉండినప్పుడే వాళ్ళతో మనం ముందుకి వెళ్ళగలం. ఇప్పుడు యెహోనాదాబు ఇద్దరు ఆలోచనలు ఏంటంటే ఒకటిగా ఉన్నాయి, దేవునికి లోబడే విధముగా ఉన్నాయి. అయితే యెహోనాదాబు యోహు ఒక పన్నాగాన్ని పన్నారు. ఏంటి ఆ పన్నాగం అంటే, ఆహాబు సంతతిని చంపేశారు కదా, ఇప్పుడు వీళ్ళకి ముందున్న లక్ష్యం ఏంటంట, బయలు దేవతలను పూజించే వాళ్ళని చంపేయాలి. యోహు ఏం చేశాడంటే ఇతను చాలా కుయుక్తిపరుడు. ఎవరు? యోహు. చాలా ఆవేశపరుడు కూడా యోహు. ఎలా మీరు చెప్పగలరు అంటే, యెహోరాముని చంపడానికి వెళ్ళినప్పుడు అతను ఎలా వెళ్ళాడంటే చాలా వెర్రివాడిగా వెళ్ళాడు. అయితే ఈ యోహు చాలా జ్ఞానవంతుడు కూడా. ఒక అతను వచ్చి ఎదుర్కొన్నాడు. ఏంటి కుశలంగా వస్తున్నావా, సమాధానంగా వస్తున్నావు అంటే, సమాధానముతో నీకేంటి పని, నువ్వు నాతో రా అన్నాడు. అంటే ఈ యోహులో ఒక చాకచక్యం ఏంటంటే జనాలను ఏం చేయగలడంటే అతను తన వైపు త్రిప్పుకోగల సామర్థ్యుడు. అయితే ఇతను ఒక చిన్న ప్లాన్ వేశాడన్నమాట. ఏంటి ఆ ప్లాను? చూడండి, ముందు 17వ వచనం చదువుదాం. అతడు షోమ్రోనుకు వచ్చి షోమ్రోనులో ఆహాబునకు శేషించి ఉన్న వారందరినీ చంపి ఏలీయాకు యెహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చి ఆహాబును నిర్మూలము చేయ వరకు హతము చేయుట మానకుండెను. అంటే ఈ 28 సంవత్సరాలలో ఆయన బాగా ఏమనుకున్నాడంటే ఆహాబుకు సంబంధించిన వాళ్ళ ఎవ్వరిని కూడా ఏం చేయలేదంట, బ్రతకనీలా. దేవుడు ఏదైతే సెలవిచ్చాడో దాని ప్రకారంగా చాలా పనిచేశాడు. అయితే ఇప్పుడు ఇతను ఒక ప్లాన్ వేశాడు. ఏంటంటే 18వ వచనం. తర్వాత యోహు జనాలందరినీ సమకూర్చి వాళ్ళకి లాగా ఆజ్ఞయించును, ఆహాబు బయలుదేవతకు కొద్దిగానే పూజ చేసెను, యోహు నేను అధికముగా పూజ చేయబోచున్నా. ఒక్కోసారి ఇక్కడ తెలివిని మనం చూద్దాం. యోహు ఏమంటున్నాడంటే, నేను బయలుదేవతకి పూజ చేస్తా, నేను బయలుదేవతని మరింతగా పూజిస్తా. ఆహాబు కొద్దిగా పూజించాడు, నేను మాత్రం ఎక్కువగా పూజిస్తాను, పెద్ద కార్యక్రమాలు చేపడతా అన్నారు. అప్పుడు బయలుదేవతలను పూజించే వాళ్ళందరూ కూడా ఎవరితో కలుస్తారు? యోహుతో కలుస్తాడు. అంటే ఇతని ప్లాన్ ఏంటంటే బయలుదేవతలను పూజించే వాళ్ళందరినీ కూడా ఒక చోట సమకూర్చాలని. ఇప్పుడు ఒకవేళ ఇతడు యెహోవాని ఆరాధించేవాడు అని అనుకుంటే బయలుదేవతలను ఆరాధించే వాళ్ళు ఇతనిలో కలుస్తారా? అందుకే ఇతను ఏం చేశాడంటే తెలివిగా నేను బయలుని పూజ చేస్తాను అని చెప్తున్నాడు. అంటే మాటకి మాత్రం చెప్పాడు. అప్పుడు బయలును పూజించే వాళ్ళందరూ కూడా నేను చేసే పూజలో మీరందరూ కూడా పాల్గొనాలి. ఒకవేళ మీరు ఎవరైనా పాల్గొనకపోతే మీ ప్రాణాలు నేను తీసేస్తాను. యోహుకి అసలు జనాలు భయపడతారా భయపడరా చెప్పండి? ఎందుకు?
యెహోరాముని చంపేశాడు, అహజ్యాన్ని చంపేశాడు, యెజ్బేల్ని చంపేశాడు, 70 మందిని చంపేశారు, 42 మందిని చంపేశాడు. ఈయన జీవితం చూస్తూ ఉంటే అందరినీ కూడా ఏం చేసుకుంటూ వెళ్తున్నాడంట, సంహరించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. నిజంగా ఒక్కోసారి మనం కొన్ని పనులు చేసేటప్పుడు గతంలో జరిగిన పరిస్థితులు అన్నిటిని తీసేయాల్సి వస్తుంది ఒక్కోసారి. అది తీసేస్తున్నప్పుడు కొంతమంది మనకి సహకరించరు, కొంతమంది మనకి సహకరిస్తూ ఉంటారు. అయితే గతములో ఉన్న పాపములన్నిటినీ తీసివేయడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడంటే యోహును వాడుకున్నాడు. అయితే బయలు దేవతలను ఒకవేళ పూజించడానికి ఇప్పుడు ఎవరు పిలిచారంట? యోహు. అందరినీ పిలిచాడు. ఎవరైనా ఉన్నారంటే మీ ఇళ్ళల్లో మిమ్మల్ని నేనేం చేస్తానంటే చంపేస్తాను, కాబట్టి మీరు అందరూ రావాలని చెప్పాడు. అయితే అందరూ కూడా బయలును పూజించే వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఒక చోటికి వచ్చేసారు ఆ బయలు పండగను ఆచరించడానికి. 20వ వచనం, మరియు యోహు బయలునొక్క పండగ నియమింపబడినది చాటించుడని ఆజ్ఞేయగా వారలాగా చాటించిరి. యోహు ఇశ్రాయేలు దేశమంతటిలోనికి వర్తమానము పంపించగా బయలునకు మొక్కువారు అందరూ వచ్చి రానివాడు ఒక్కడును లేడు. వారు వచ్చి బయలు గుడిలో ప్రవేశించగా ఎచ్చటను చోటు లేకుండా బయలు గుడిలో ఈ తట్టు నుండి ఆ తట్టు వరకు నిండిపోయింది. అంటే ఇశ్రాయేల్ రాజ్యంలో బయలును ఆరాధించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారంటే గుడి అంతా కూడా ఏమైపోయిందంట, నిండిపోయింది. నిండిపోతే యోహు ఏం చేశాడంటే ఇంకా తలుపులు మూయండి అన్నాడు. తలుపులు మూసి బయట జనాల్ని పెట్టాడు. లోపల నుంచి ఎవడు బయటికి రాకూడదు ప్రాణంతో. అందరినీ కూడా మీరేం చేయండి అంటే ప్రాణాలు తీసేయండి. ఒకవేళ ఎవడైనా బయటకు వస్తే మీ ప్రాణాలు నేను తీసేస్తా అన్నాడు. అసలు దానిలో సహకరించింది ఎవరంటే యెహోనాదాబు. చూడండి, యెహోనాదాబు 23వ వచనం, యెహోవాయాను రేకాబు కుమారుడైన యెహోనాదాబును బయలుగుడిలో ప్రవేశింపగా యెహోవా భక్తులలో ఒక్కనైనా ఇచ్చట మీ వద్ద ఉండనియక. అంటే గుడిలో ఎవరు ఉండకూడదంట, ఎవరు ఉండద్దు, మీరు వెళ్ళిపోండి అన్నాడు. ఎందుకంటే సంహారం అంటే మీకు మొన్న కూడా చెప్పా, పైరు ముదిరితే ఏమైందంట, కోతపడి. వీళ్ళ భక్తి ముదిరింది, వీళ్ళ పాపము ముదిరింది. కాబట్టి మీరందరూ కూడా పక్కకి వెళ్ళండి, వీళ్ళందరినీ నేను బలిస్తానని చెప్తున్నాడు. 24వ వచనం, బలులను దహన బలులను అర్పించుటకై వారు లోపలికి ప్రవేశింపగా యోహు 80 మందిని బయట కావలి ఉంచెను. నేను మీ వశము చేసిన వారిలో ఒక్కడైనను తప్పించుకుని పోయిన ఎడల వాని ప్రాణముకు బదులుగా వాని పోనిచ్చిన వాని ప్రాణమును తీతునని వారితో చెప్పి ఉన్నాడు. ఒకవేళ ఎవరైనా వీడు నావోడు, వీడు నాతోటి వాడు, నాతో తిరిగినోడు పెరిగినోడు అని వదిలేస్తారేమో, లేదా ఎవడైనా మిమ్మల్ని ఎదిరించి ముందుకు వెళ్తాడేమో, అలా మీరేమీ చేయొద్దు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు వచ్చారు చెప్పండి. అసలు ఇక్కడ 2 రకాల జనాలు ఉన్నారు. బయలుని ఆరాధించడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆరాధించిన వారిని చంపడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరిలో కత్తులు ఎవరి దగ్గర ఉంటాయి, ఆయుధాలు ఎవరి దగ్గర ఉంటాయి? ఆరాధించడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఆయుధాలతో. అనేక మంది వచ్చారు, కానీ వాళ్ళని చంపడానికి మాత్రం ఎంతమంది ఉన్నారంట, 80 మందే. 80 మంది వాళ్ళందరినీ కూడా ఏం చేశారంటే చంపేసి ఆ యొక్క గుడి యొక్క స్థావరాన్ని అంతా కూడా పడగొట్టి నాశనము చేసేసారు. అయితే ఇప్పటిదాకా యోహు ఎలా ఉన్నాడంటే దేవుడు చెప్పిన పనిని చెప్పినట్లుగా తన జ్ఞానముతో తన యొక్క సహచరులను కలుపుకొని బెదిరించి భయపెట్టి దేవుడి మాటను ఏం చేశాడంటే నెరవేర్చాడు. ఇంతలా కష్టపడ్డాడు కదా, అయినప్పటికీ యోహు చేసిన పాపం ఏమిటంటే 28వ వచనంలో చెప్తున్నాడు, ఈ ప్రకారం యోహు బయలు దేవతను ఇశ్రాయేల్ మధ్యలో ఉండకుండా నాశనం చేశాడు. అంటే ఇశ్రాయేల్ రాజ్యం అంతా కూడా క్లియర్ చేసేసాడు. ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరంటే బయలును ఆరాధించే వాళ్ళు లేరు. అంటే యోహు కాలములో ముగింపుకొచ్చేపాటికి బయలును ఆరాధించేవాళ్ళు, దేవునికి వ్యతిరేకమైన వాళ్ళు ఎవరు కూడా చర్చిలో అంటే ఆ పట్టణంలో, ఆ ప్రాంతంలో, ఆ రాజ్యంలో లేరు. అయితే యోహు మాత్రం ఏం చేస్తాడంటే ఈయన వెళ్ళి బంగారు దూడలకు మొక్కాడు. అంటే దేవునిని ఆరాధించిన వాళ్ళని చంపేసి ఇతను వెళ్ళి ఎవరిని మొక్కాడంట, బంగారు దూడలను మొక్కాడు. అయితే దేవుడు
కొంతకాలం తర్వాత ఇతను కూడా కాలము చెల్లింది. ఇతను కూడా ఏమైపోయాడంటే చనిపోయాడు. అయితే ప్రియులారా, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, యోహు ఒకవైపు చూస్తే చాలా బాగా ఉన్నాడు, ఇంకొక వైపు చూస్తే దేవునిని ఆయన ఆరాధించాడు. అంటే దేవుని పని చాలా చేశాడు. యెహోరామును చంపాడు, అహజ్యాన్ని చంపాడు, యెజబేలుని చంపాడు, 70 మంది పిల్లలను చంపాడు, 42 మందిని చంపాడు, బయలు ప్రవక్తలను చంపాడు, బయలును ఆరాధించే వాళ్ళని చంపాడు. ఇశ్రాయేలు రాజ్యం అంతా కూడా ఏం చేశాడంటే క్లియర్ చేశాడు, క్లీన్ చేశాడు. కానీ ఇతని హృదయం ఎలా ఉందంట? దూడలను ఆరాధించే పాపము ఇతనే చేశాడు. కాబట్టి ఇక్కడ నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, ఒక్కోసారి మనము కూడా చాలా పని చేస్తూ ఉంటాం దేవుని కొరకు, కానీ దేవునిని సరిగా ఆరాధించాం, దేవునిని సరిగా తెలుసుకో. అయితే మనము దేవుని పని చేయడం మాత్రమే కాదు, కానీ దేవునిని ఆరాధించడంలో కూడా సరైన ప్రణాళికలను కలిగి ఉండాలి. ఒకవేళ ప్రణాళికలను కలిగి ఉండలేకపోతే దేవుడు నీ భక్తిని ఆయన ఏం చేయడంటే తీసుకోడు. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన ఇంకొక విషయం ఏమిటి అంటే, దేవుని నమ్ముకొనని వాళ్ళని దేవుడే ఇశ్రాయేలు రాజ్యంలో నాశనం చేశాడు. అలాగే యేసుక్రీస్తునందు విశ్వాసము లేని వారిని, యేసుక్రీస్తునందు సద్భక్తితో లేని వాళ్ళని ఆయన సంఘములో ఎక్కువ కాలం ఆయన ఏం చేయడంటే ఉంచడు. ఆయనే ఎవరో ఒకరి ద్వారా వాళ్ళనే తోలేస్తారు. అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? సేవకుడు అలా అన్నాడు, అందుకే నేను అలిగి చర్చికి రానంటారు. అలాంటి వాళ్ళు కనపడతారా? అంటే చర్చికి రాని వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే మనం అనుకుంటూ ఉంటాం వాళ్ళు అలిగారని, వాళ్ళు బాధపడ్డారని. కానీ దేవుడు ఎవరైతే సంఘములో ఉంటే సంఘానికి ప్రయోజనమో వాళ్ళను మాత్రమే ఎక్కడ ఉంచుతాడంటే సంఘంలో ఉంచుతాడు. ప్రయోజనకరము కాని వారిని సంఘములోనికి ఆయన తీసుకురాడు. తీసుకువచ్చిన భక్తిహీనులను ఆయనే ఏం చేస్తాడంట? నాశనం చేస్తాడు. అంటే సమాధానకరమైన స్థితిని ఆయనే చివరికి కలగజేస్తాడు. అయితే ప్రియులారా, యోహులో దేవుడు చెప్పిన పనిని చెప్పినట్లుగా చేసే ఒక మంచి శిష్యుడు కనపడతాడు, ఒక మంచి విద్యార్థి కనపడతాడు. అలాగే క్రైస్తవ్యంలో కూడా మనం ఎలా ఉండాలంటే, యోహు నుంచి ఏదైనా మంచి నేర్చుకునేటట్లయితే మనము దేవుడు చెప్పినది చెప్పినట్లుగా చేయడానికి, తూచా తప్పకుండా చేయడానికి, జీవితం అంతా దానికోసం ప్రయాసపడడానికి చేయాలి. యోహు తన జీవించినంత కాలము కూడా దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా అహాబు సంతతిని చంపేసి బయలు ప్రవక్తలను క్లియర్ చేసేసాడు. కానీ ఇతను దేవుణ్ణి ఆరాధించడంలో మాత్రం ఏమైపోయాడంటే విఫలమైపోయాడు. కాబట్టి మీ జీవితంలో కూడా మీరు దేవునిని ఆరాధిస్తూ ఒక పక్కన, దేవుని కార్యక్రమాల్లో సహకరిస్తూ మరొక పక్షాన మీరు దేవునిలో ఎదగగలుగుతారని విశ్వసిస్తూ, అతను రాజుగా 28 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అలాగే సంఘంలో మీ ఆయుష్కాలం ఎంతో ఎవరికి కూడా తెలియదు. ఎప్పుడైతే మనం ముగించబడుతుందో మన జీవితాలు తెలియదు. కానీ దేవుడు నీకు ఇచ్చిన నియమాలు, దేవుడు నీకు ఉపదేశించిన పాఠాలు నువ్వు గుర్తెరిగి నువ్వు దేవుని మాటలకు అన్ని విషయములలో లోబడుతూ జీవించవలసిన అవసరం ఉందని కోరుకుంటూ, ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, మరి దేవుడు ఆయనే గొప్పవాడిగా చేయగలడు, ఆయనే దీనుడిగా కూడా చేయగలడు. మీ జీవితంలో దేవుని నమ్ముకోండి, దేవుడు మాటలను వినండి, దాని ప్రకారంగా జీవించండి, మీ కర్తవ్యాలను నిర్వహించండి. దేవుడే మిమ్మల్ని ఏం చేస్తాడంటే గొప్ప స్థితిలో నిలవబెడతాడని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను.